నేను సుజాత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, భారీగా పాల్గొన్న కార్మికులు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ నాయకులు. వర్షాలు పడడంతో వాగులలో సమృద్ధిగా ఇసుక, అక్రమ రవాణాకు తెరలేపుతున్న ఇసుక మాఫియా. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన మోటార్ వాహన విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన వాహనాల బంద్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విజయవంతమైంది. దేశంలో రవాణా రంగ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో పడ్డాయని వాహనాల యజమానులు, కార్మికులు ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర ధరలు, వాహన పన్నులు మరియు ఇతర ఖర్చులు భారీగా పెరిగిపోయాయని వారు వాపోయారు. ఈ చట్టం వల్ల వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని మోడీ ప్రభుత్వం కుట్ర పన్నిందని, మోటార్ వెహికల్ సవరణ చట్టం 2019 కార్మిక వ్యతిరేక కోర్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రంగాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా నవంబర్ 26 అంటే ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నామో, ఈ కేంద్ర ప్రభుత్వం ఒక రోడ్ సేఫ్టీ బిల్ అని ఒక బిల్లు తీసుకొస్తుంది. ఆ బిల్లులో ఏ విధంగా నష్టాలు ఉందంటే, ఒక ఆటో డ్రైవర్ కానీ, ఒక జీప్ డ్రైవర్ కానీ, ఒక కార్ డ్రైవర్, ఒక బైక్ డ్రైవర్ కానీ ఈరోజు సిగ్నల్ జంప్ అయితే 1000 రూపాయలు ఉంది, లైసెన్స్ లేకుండా 5000 ఫైన్ వేస్తూ ఉన్నారు, ఇన్సూరెన్స్ లేకుండా 10,000 ఫైన్ వేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయము? ఒక యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అంటే కామన్గా అనుకోకుండా జరుగుతున్నది యాక్సిడెంట్ అంటారు. అలాంటి యాక్సిడెంట్స్ అయితే ఈరోజు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి 30 లక్షలు కట్టాలని చెప్పి ఈరోజు ఆ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ 30 లక్షలు కట్టడం సాధ్యమా ఈరోజు? ఎందుకంటే ఈరోజు బతకడమే మా ఇబ్బంది జరుగుతూ ఉంటే ఈ చట్టం తీసుకొస్తే చట్టంలో ఇన్ని లొసుకులు ఉన్నాయి, దీని నుంచి మేము ఎలా బతకాలి? కాబట్టి మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం కూడా. ఎందుకంటే దీంట్లో ఖచ్చితంగా మీరు ఏదైతే చట్టం తీసుకొస్తుందో ఆ చట్టం మీరు వాపసు చేసుకోవాలి. ఎందుకంటే ఇది క్యాన్సిల్ చేయాలి. లేదంటే రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రంగా ఉంటుంది ఈ ధర్నా. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా 4 కోట్ల ఈరోజు కార్మికులు ఈరోజు రోడ్డు మీకు వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారయ్యా అంటే ఈరోజు మీరు తీసుకొచ్చే చట్టాలు ఎవరికి ఇస్తున్నారు? ఆ చట్టాలు కార్మిక వర్గానికి ఆ చట్టాలు వర్తిస్తాయి తప్ప కోటేశ్వర్లుగా వర్తించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్మికులను ఆదుకోవడం బాధ్యత మీదే ఉంది. ఎందుకంటే ఈరోజు కార్మికులు ఈరోజు నడి రోడ్డు మీద పడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న 12 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని ఏఐజీడీఎస్యూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈరోజు సర్వత్రిక సమ్మె జరగబోతా ఉన్నది. ఈ యొక్క సమ్మెలో 25 కోట్ల మంది కేంద్ర కార్మిక వర్గం, కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసేటువంటి 25,000 కోట్ల ప్రజానికం ఇవాళ ఈ సర్వత్రిక సమ్మెలో మన పాల్గొనబోతా ఉన్నది. ఈ యొక్క సమ్మె మరి యావత్ భారతదేశంలో సువర్ణాక్షరాలతో లిఖింపబడినటువంటి సమ్మె కామ్రేడ్స్. ఎందుకంటే ఈ యొక్క సమ్మె కొన్ని యూనియన్లు కొంతమంది దుర్మార్గులు ఇవాళ అంటున్నారు, ఒక్కరోజు జరిగేటువంటి సమ్మెలో పాల్గొంటే మనకు వచ్చేదేమి అని చెప్పి. సోదరులారా, ఈ యొక్క సమ్మెలో మరి అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కనువిప్పు కలుగుతుంది. ఇవాళ
డిఐఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో భాగంగా ఈ రోజు మొదటి మరియు రెండవ సంవత్సర వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యాశాఖ శిక్షణ సంస్థ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ మెహమూద్ మేరా జిల్లా ఖాన్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో 2 సెంటర్లు ఏర్పాటు చేశామని 333 మంది విద్యార్థులకు గాను ఈ రోజు 313 మంది విద్యార్థులు హాజరయ్యారు. 20 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. విద్యార్థులు ఇన్విజిలేటర్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరయ్యారు. నేటి నుంచి డిఈఎల్ఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పరీక్షలు వార్షిక పరీక్షలు స్టార్ట్ అయింది. ఇన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, దట్ ఈస్ న్యూ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, 2 centers are allotted. That is one College of Teacher Education and one Shasha Butta High School. Total 333 candidates allotted. Now today, IALA on 313 candidates are present, 20 candidates absent. All are invigilators and students are కోవిడ్ నిబంధనలు ఏమేమి ఉన్నాయో అన్నీ పాటిస్తున్నారు. మాస్క్ అండ్ శానిటైజర్ యూజ్ చేసి ఎగ్జామ్ రాస్తున్నారు. ఎగ్జామ్ కామ్గా నడుస్తుంది. ఇంకా ఒక ముఖ్య గమనిక ఏమిటి అంటే 1st December డ్యూ టు జిహెచ్ఎంసీ ఎలక్షన్ దట్ ఎగ్జామ్ ఈజ్ పోస్ట్పోన్డ్ టు 11th December, లాస్ట్ డే, దట్ ఈజ్ 11th December 2020. సెకండ్ ఇయర్ ద్వితీయ పరీక్ష 1st Decemberకి ఉండే ఆ పరీక్ష 11th Decemberకి పోస్ట్పోన్ అయింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తి అన్నారు. ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ధర్నా మరియు భారీ ర్యాలీ నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా సిఐటి ప్రధాన కార్యదర్శిని. ఇవాళ దేశవ్యాప్తంగా నవంబర్ 26 దేశవ్యాప్తంగా 40 కోట్ల పైన ఈరోజు సమ్మెలో ఉన్నారు కార్మికులు. ఒకే డిమాండు, బీజేపీ గవర్నమెంటు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా, కార్పొరేటిస్టులకు అనుకూలంగా చట్టాలు మార్చింది. రెండో వైపు రైతులు, వ్యవసాయకు సంబంధించినటువంటి బిల్లులు 3 చట్టాలు తీసుకొచ్చి రైతులను, వ్యవసాయ కార్మికులు దివాలా తీసేటువంటి బిల్లులు తీసుకొచ్చిండ్రు. కనీస వేతనం 24,000 ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ప్రతి కార్మికుడికి 10,000 పెన్షన్, 55 సంవత్సరాలు దాటినాక 10,000 పెన్షను, అతనికి పనిచేయనప్పుడు 10 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని, ఈరోజు పరిశ్రమల్లో యజమాన్యాలు చేసిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రతి కార్మికుడికి పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ లాంటి సౌకర్యాలు గతంలో బీజేపీ గవర్నమెంట్ కన్నా ముందే బ్రిటిష్ ఓడి కాలంలోనే సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, ఈ సంఘాలన్నింటినీ కూడా తిరగరాసే రకంగా బీజేపీ మోడీ గవర్నమెంట్ చాలా దుర్మార్గంగా కార్మికులను, కష్టజీవులకు వ్యతిరేకమైన విధానాలు తీసుకున్నది. కాబట్టి ఈరోజు మోడీ హటావో, బీజేపీ హటావో, దేశ్కి బచావో. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మె కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. సెంట్రల్ యూనియన్ టీఎన్జీఓస్ తరఫున నిరసన కార్యక్రమం నిర్వహించారు. 2004 ఏర్పాటు చేసిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ ఓపీఎస్ విధానాన్ని అమలులోకి తేవాలని డిమాండ్ చేశారు. పీఆర్పీని అమలు చేస్తామని హామీలు మాత్రమే ఇస్తున్నారని, ఈ డిసెంబర్ 31కి అమలు చేస్తామన్న మాటలు కూడా నమ్మకం కలగడం లేదని అన్నారు. We
నా పేరు రాజీవ్ రెడ్డి, జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షుని. ఈరోజు ఏఐజిఎఫ్ ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఒక్కరోజు సమ్మె కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి మా వంతుగా సెంట్రల్ యూనియన్ టీఎన్జిఓస్ తరఫున ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం చేపట్టినాం. ముఖ్యంగా ఏంటంటే పిఆర్సీ కానీ, ఐఆర్ కానీ, సిపిఎస్ విధానం కానీ, కాంట్రిబ్యూషన్ పెన్షన్ కానీ, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు చేయాలని చెప్పి దాని మీద ధర్నా కార్యక్రమం చేపట్టినాం. దానికి గాను కలెక్టరేట్లో మహబూబ్నగర్లో అందరం కూడా అన్ని ఎంప్లాయీస్ సంఘాలు, అన్ని ఫోరం అధ్యక్షులు అందరూ కూడా వచ్చి ఈ సభని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ సభ ద్వారా గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేయడం అనగా ఈ సిపిఎస్ అనే విధానాన్ని రద్దు చేస్తూ 2004లో చేపట్టిన ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ అందరూ కూడా ఓపీఎస్ విధానం చేపట్టాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిఆర్సీ డిసెంబర్ 31, 2020కి దాన్ని డేట్ ఇచ్చిండు, కానీ గత 2018కి వెళ్ళి కాలయాపన చేస్తూ 3 ఏళ్ళైంది. ఇప్పటి వరకు కూడా ఏ పిఆర్సీ కూడా ఇంత టైం తీసుకోలేదు. ఈ డిసెంబర్ 31 కూడా దీన్ని పిఆర్సీ ఇస్తారని చెప్పి నాకు నమ్మకంగా లేదు. ఈ సభను ఉద్దేశించి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను, సార్ దయచేసి మీ స్వర్ణ తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తున్న అందరు ఎంప్లాయీస్ కూడా మీకు దండం పెట్టి చేతులిచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే ఇప్పటికైనా మీరు మీ అన్ని ఎలక్షన్లు అయిపోయినాయి. మీ ప్రతి ఎలక్షన్కి ఏదో కాలయాపన చేస్తూ ఆ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా డిసెంబర్ 1 అయితే అయిపోతుంది. ఇప్పటికైనా మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ మీ బిడ్డలుగా భావించి ఇప్పటికైనా మీరు పిఆర్సీ ప్రకటించి ఐఆర్ ప్రకటించాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా ప్రతి ఆఫీస్లో కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎక్కువైపోయినారు, రెగ్యులర్ ఎంప్లాయీస్ తక్కువైనరు. ఇప్పటికైనా వాళ్ళని రెగ్యులరైజేషన్ చేయండి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా అచ్చంపేట ఇన్ఛార్జి మేపతయ్యకు రాష్ట్ర నాయకులు వారికి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పదవి బాధ్యతలు ఇచ్చినందుకు నాగర్ కర్నూలులో తెలుగుదేశం పార్టీ నాయకులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో తుంగ మోపతయ్య గారికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇచ్చిన సందర్భంగా వారికి పార్టీ తరఫుకెళ్ళి ఇక్కడ పార్టీ నాయకులంతా సన్మానం చేయడం జరిగింది. మోపదన్న గారు గతంలో ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఆ చెంపేటలో కూడా అక్కడ ఎవరు లేని సందర్భంలో కూడా తను స్వయంగా అక్కడ ఉన్న కార్యకర్తలను ప్రతి ఇంటికి తిరిగి, ప్రతి గడపకి తిరిగి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లను వెన్ను తట్టి లేపి, నేనున్నా మీకు వెన్ను తట్టి ఎప్పటికైనా ఏ ఆపతున్నా నేను మీ వెనకాల ఉంటానని చెప్పి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. వారు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పెద్ద పెద్ద పదవులు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫుకి వెళ్ళి మేము కోరడం అయింది నాకని నియోజకవర్గం నుంచి. అలాగనే మోపదన్న గారు కూడా అతను చాలా మంచి వ్యక్తి. ప్రతి కార్యకర్త కూడా ఏదైనా ఫోన్ చేసినా కూడా, ఏదైనా ఆపద వచ్చినా కూడా అనుక్షణం స్పందించే వ్యక్తి. మేము ఎన్నో సందర్భాల్లో కూడా మాకు కొన్ని ఆపదలు వస్తే కూడా మేము మధ్యరాత్రి సందర్భాల్లో కూడా అతనికి ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అతను మధ్యరాత్రిలో కూడా మా ఆపదలు ఏదైనా ఉన్నా కూడా తీర్చను. కాబట్టి అలాంటి వ్యక్తికి రాబోయే రోజుల్లో భగవంతుడు ఇంకా పెద్ద పెద్ద పదవులు ఇచ్చి పార్టీని నిలబెట్టే విధంగా అతనికి స్తోమత ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా తిప్పికొట్టాలని, ఈ సమ్మెలో ప్రభుత్వం మెడలు వంచాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ పిలుపునిచ్చారు. గురువారం నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం ఏఐటియుసి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్ము భరత్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు వార్ల వెంకటయ్యలు మాట్లాడుతూ కేంద్రంలో అధికారం వెలుగబెడుతున్న బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్నారు. అయినా ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధించుకోవాల్సిన సమ్మె తప్ప మరోదో ఇంకో ఉద్దేశం కాదు. రేపు రాబోయే కాలంలో ఇది 4వ సమ్మె. ఈ సమ్మెతోనైనా ప్రభుత్వం వెనక్కి తగ్గి రేపు జరిగే పార్లమెంట్ ముట్టడి తర్వాత సడక్ బంద్, గ్రామీణ బంద్ చెప్తే ఆ కార్యక్రమం తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గి రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ఒకవేళ లేని పక్షంలో ఈ ఉద్యమం పూర్వవుతుంది. ఈ పోరాటం మరింత ఉధృతం దాచబోతా ఉంది.
రకరకాల రూపాయలు ఈ ఉద్యమాన్ని రెట్టింపు చేసి తప్పకుండా ఈ కేంద్ర ప్రభుత్వం పిల్లలు ఉంచి ఇది ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి దయాదాక్షిణ్యంతో వచ్చినటువంటి కావు, ఈ ప్రభుత్వం ఇచ్చినవి కావు, గత ప్రభుత్వాలు ఇచ్చినవి కావు. గత 100 సంవత్సరాల కిందట అనేక మంది అమరుల త్యాగాల ఫలితంగా సాధించిన చట్టాలను మార్చడంతో ఎవడిచ్చాడు అలాంటి హక్కు? రైతులకు వ్యతిరేకంగా తిన్నాలు చేసేటువంటి హక్కు ఎవడిచ్చాడు? ఈ దేశం ఒక వైపున కరోనా వైరస్ ప్రజానికం అల్లాడుతూ ఉంటే, ప్రజలు ప్రాణాలు రక్షించుకొని మోసగిస్తూ ఉంటే వాళ్ళని కాపాడాలని చేతకాదు ప్రభుత్వానికి. అలాగే అసంఘటిత కార్మికులు, వలస కార్మికులు ఒక ఏప్రిల్ మే నెల మాసాల్లో మాత్రం కుటుంబానికి 1500 ఇచ్చుకొని ఆ తర్వాత ₹1 నయా పైసా ఇవ్వకుండా ఈరోజు తలా కుటుంబానికి 4-5 కేజీల బియ్యాన్ని చెప్తూ ఈరోజు మొత్తం కరోనా కాపాడుతా ఉన్నారు. డిమాండ్ చేస్తాను, కనీస వేతనాలు చట్టాన్ని సంఘం పెట్టినటువంటి హక్కులను నిర్వహణ చేశారు, సమ్మె చేసినటువంటి హక్కు లేకుండా చేస్తున్నారు. రాజ్యాంగం పైన దాడి జరుగుతూ ఉంది. ఇప్పుడు రాజ్యాంగం పుట్టినరోజు రోజు, రాజ్యాంగం ఆవిర్భవించిన రోజు, అలాంటి రాజ్యాంగం పైన ప్రమాణం చేసి పార్లమెంట్లో పుట్టినటువంటి ప్రధానమంత్రి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాత్రులు కల్పిస్తూ ఈరోజు విదేశీ వాళ్ళకు వంచబడే ఈ కార్మిక చట్టాలను పెట్టుబడిదారులు ఆదాని అంబానీ ఏదైతే పెద్ద పెద్ద గ్రూపులు రోజు లక్షల కోట్లు సంపాదించినటువంటి పెద్ద పెద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కదం తొక్కిన కార్మిక లోకం తొక్కారని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బి రాము, సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి కొండన్న మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల, రైతుల, సామాన్య ప్రజల ప్రజాస్వామ్య రాజ్యాంగ హక్కుల మీద చేస్తున్న దాడిని తిప్పుకొట్టాలి. సులభతర వ్యాపారం అనే పేరుతో తన విధానాలను కొనసాగిస్తున్న ఫలితంగా పేదరికం మరింత పెరిగి సంక్షోభం ఇంకా తీవ్రమవుతోంది. కార్పొరేట్ పన్ను తగ్గించడమే కాకుండా 3 కార్మిక వ్యతిరేక చట్టాలను ప్రతిపక్షాలు పార్లమెంటులో లేనప్పుడు అప్రజాస్వామికంగా ఆమోదింపజేశారన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సభలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఈ పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన ధర్నా శిబిరానికి అధ్యక్షత వహించిన IFTU జిల్లా కార్యదర్శి అదే రకంగా CPM జిల్లా కార్యదర్శి CITU జిల్లా అధ్యక్షులైనటువంటి వెంకటరామరెడ్డి గారు, CPI జిల్లా కార్యదర్శి కొండన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు కాశీనాథ్, యాదగిరి, చెన్నారెడ్డి, ప్రశాంత్, PDSU రాష్ట్ర కార్యదర్శి రాము, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గోపాలు, రైతు సంఘం నాయకులు ఆంజనేయులు, CITU జిల్లా నాయకులు బాలరాం, ఇక్కడ ఉన్నటువంటి మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున గుర్తు చేస్తూ ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి సమ్మె ఇంతకుముందు వెంకటరామరెడ్డి మాట్లాడినట్టుగా ఇది ఒక పెద్ద సమ్మె. దేశంలో గతంలో జరుగుతున్నటువంటి అనేక సమ్మెలకు భిన్నమైనటువంటి సమ్మె ఇది. ఎందుకంటే కార్మికుల యొక్క హక్కులు మరింతగా కార్మిక వర్గం అంతే శక్తితో మేము ఉమ్మడిగా ఉండకపోతే సరిపోదు, మేమందరం కలిసికట్టుగా పోరాడి మా హక్కులు నిలబెట్టుకోవాలి అని చెప్పి దేశంలో ఉండే పెట్టుబడిదారి వర్గానికి అంతే శక్తితోన ప్రతిఘటిస్తూ ముందుకొచ్చి తెలియజేస్తున్నటువంటి సమ్మెగా ఈ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. అదే రకంగా ఒకేసారి ఒకవైపు కార్మిక వర్గం ఈ రకంగా కార్మిక వర్గంలో ఉండే బ్యాంకు రంగంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్, LIC రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రధానంగా అటువంటి ఎంప్లాయీస్, రైల్వే డిపార్ట్మెంటు, ABSN అదే కాకుండా మిగతా అన్ని రంగాలకు సంబంధించి ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా దివాలా తీస్తుంటే వాటి ఫలితంగా నష్టపోతున్నటువంటి మొత్తం కార్మిక వర్గంతో పాటు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించింది కూడా గతంలో ఎప్పటి జరగనటువంటి దాడి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో ఉండే ప్రభుత్వాలు మొత్తం కార్మిక వర్గాన్ని ఆదుకున్నాయా లేదా కార్మిక వర్గాన్ని దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అని IGA జాతీయ అధ్యక్షుడు పి శంకర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెలకట్టలేని పన్నులు వసూలు చేస్తూ లక్షల కోట్ల రుణాలు తెస్తూ కూడా డబ్బులు లేవనే సాకుతో రిటైర్డ్ ఉద్యోగుల స్థానంలో ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడం వల్ల దేశాన్ని తమ భుజస్కంధాలపై మోయాల్సిన యువత నిర్వర్వం అవుతున్నాయన్నారు. పట్టభద్రుల సోదరులకందరికీ కూడా నమస్సుమాంజళ్ళు.
దేశంలో రోజురోజుకు పెరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. వేల కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేస్తూ లక్షల కోట్ల రూపాయలని రుణాలు చేస్తూ డబ్బులు లేవనే సాకుతో ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు యావత్ భారతదేశాన్ని తమ భుజ స్కంధాలపై మోయాల్సినటువంటి యువత నిర్వీర్యమైపోతూ ఉన్నారు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 6 సంవత్సరాల్లో 40,000 పోస్టులు ఖాళీ అయినాయి. 2,000 పైగా పోస్టులను పనిచేస్తున్న ఉద్యోగస్తులకు వయోపరిమితి పెంచడం, మరి కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల అధికారుల యొక్క పోస్టులను వాళ్ళ యొక్క రిటైర్మెంట్ వయసు అయిపోయినా కూడా వారి పోస్టును పొడిగించడం వల్ల ఈరోజు రాజ్యాంగ విరుద్ధంగా పొడిగించడం వల్ల దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు తీవ్రం అవుతూ ఉన్నాయి. మరి రిటైర్డ్ అయినటువంటి వారి స్థానంలో కొత్తగా ఉద్యోగాలు నియమించడం వల్ల మరి ప్రభుత్వానికి అదనంగా ఖర్చు ఏమి ఉండదు. అయినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఒకవైపు ఉద్యోగాలు లేక యువత చస్తూ ఉంటే రిటైర్డ్ అయిన వారి స్థానంలో వారికి ఏళ్ల తరబడి వారి సర్వీస్ను పొడిగించడం వల్ల ఈరోజు నిరుద్యోగుల జీవితాలు అయోమయంగా మారిపోయాయి. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని లింగాల చెడ్ వాగు నుంచి ఆన్లైన్ పేరుతో అక్రమ ఇసుక దందా జోరుగా నడుస్తోంది. ఉదయం వచ్చిన ఆన్లైన్ మెసేజ్ తో అదనంగా ఒక ట్రాక్టర్ 2-3 ట్రిప్పులు ఇసుక రవాణా జరుగుతోంది. ఇంత జరుగుతున్నా అక్కడ గ్రామ ప్రజలు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు రెవెన్యూ అధికారులు మాకు సమాచారం తెలియదని చెప్పడంతో ప్రజలు మండిపడుతున్నారు. అంతేకాకుండా మద్దూరు మండల రెవెన్యూ పోలీస్ అధికారులు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు అయిన శ్మశాన వాటికలు, రైతు వేదికల పేరుతో ఇసుక అనుమతులు అక్రమంగా సాగిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఇంటి నిర్మాణం కొరకు ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక చేరవేసే క్రమంలో అక్రమాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఒకవేళ బిల్లు మీద 2 రోజులుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నా పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. రైతులమంతా ఇల్లంతా రైతులు ఆపినా కూడా మేము ఏదో రకంగా మాట్లాడుకొని మేనేజ్ చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంఆర్ఓ డైరెక్ట్ వచ్చి మాట్లాడి మమ్మల్ని బెదిరించి మేము అరుచేసిట ఎందుకు పేరు రాస్తారా అని మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆయన ఎంఆర్ఓ కోసం. అవన్నీ మా ఎక్స్పెండిచర్, మా ఖర్చు పైపులు మోటార్లు ఉన్నందుకు పైపు పోయినందుకు మేము అడిగి వసూలు చేసుకుంటే కావాలని అట్లా కలిపి మరో కాంగ్రెస్ ఇచ్చి మరో ఈరోజు లింగాల్ చెడ్ రీచ్ నుండి 2-3 రోజులుగా అనుమతుల పేరుతో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ప్రజలు వాపోతున్నారు. వాగులకు పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు గతంలో వర్షాలు లేక పంటలు పండించుకోలేకపోయామని, ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడ్డాయి, వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్న తరుణంలో పనుల పేరు మీద అక్రమంగా ఇసుక తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోతాయని అక్కడి ప్రజలు వాపోతున్నారు. వాళ్ళకి ఏమి ఇస్తున్నారు సార్, ఇచ్చి దౌర్జన్యంగా ఉట్టుకొని పోతున్నారు. అంటే ఆన్లైన్ కాకుండా రాత్రి పూట కూడా నడుస్తుంది. రాత్రి అదే ఆన్లైన్ 50 అని చెప్తారు సార్, మాకు తెలియదు సార్. ఆన్లైన్ అని తెలియదు మాకు. 2 ట్రిప్పులు కొడతాడు, 6 ట్రిప్పులు కొడతాడు. దేని గురించి? ఇసుక ఇన్ఛార్జ్ సార్, నాతో పాటు డిఆర్ఎస్ డిఆర్ఓ సార్ ఉంటారు సార్. ఆన్లైన్ సార్ మనీస్ కావా వాళ్ళు ఏం చేసుకుంటున్నారో తెలియదు. డాక్టర్లు ఊరు అంతే సార్. వాళ్ళు నేను వాళ్ళని అడుగుతలేను, వాళ్ళు నాకేం ఇస్తలేరు. ఏది కాపీ కూడా రైతులు అడుగుతున్నారు సార్. రైతులు వాళ్ళు గొడవలు పెట్టుకున్నారు, లేట్ చేసుకున్నారు. అంటే అట్లా లేట్ అయింది. అవి నా దృష్టికి అయితే సార్ నేను చూసాను. నేను స్వతహాగా నేనే డేట్ ఇస్తున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళు వేరే పిన్నుతో రౌండ్ అప్ సంథింగ్ చేస్తున్నట్టు అక్కడ కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు చేస్తున్నారు. కొద్దిగా నా దగ్గరికి వచ్చింది. నేను ఫస్ట్ రోజు వార్నింగ్ ఇచ్చిన, సెకండ్ రోజు థర్డ్ రోజు ఏం జరిగింది, 3వ రోజు జరిగేది, సెకండ్ రోజు థర్డ్ రోజు జరిగింది. ఈ రోజు అయితే టోకెన్స్ ఇవ్వాలి కదా అసలు. బీఆర్లో కూడా ఇద్దరు డిప్యూట్ చేశాను. దాంతోపాటు మా వీఆర్ఎస్ ఉన్నారు, వాళ్ళని చూసుకోమని చెప్తున్నాను. నాకు ఇక్కడ స్లాట్ ఉన్న వల్ల నేను వెళ్ళలేకపోతున్నా. స్లాట్ లేకపోయినప్పుడు నేను కూడా వెళ్తాను. నేను కూడా మధ్య మధ్యలో టైం చూసినప్పుడు చూస్తున్నాను. మా టీం వాళ్ళు కూడా, మా డిప్యూటీ సార్ వాళ్ళు కూడా చూస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళకు మాత్రం వాళ్ళు ఇచ్చిన టైంలో మద్దూరు, నారాయణపేట, దామగిడ్డ ఇక్కడ రేసి వాళ్ళు ఎక్కడైతే టైమింగ్ ఎలా ఉంటుందో దాని ప్రకారం అయితే పోతున్నాను నాకు తెలుసు. ఈ దృష్టికి అయితే నాకు వస్తే మనం ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం సార్.
అమరచింత మండల కేంద్రంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈ రోజు కొత్త బస్టాండ్ నుంచి పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ చేరుకోవడం జరిగింది. అనంతరం జరిగిన సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మహమూద్, జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ఎన్ రమేష్, జిల్లా నాయకులు బుచ్చన్న, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బిఎస్ గోపి, వ్యాకాస జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ అంజయ్, ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి రాజు, జిల్లా నాయకులు హనుమంతు, రైతు సంఘం జిల్లా నాయకులు రాజన్న, ఏఐటియుసి జిల్లా నాయకులు భాస్కర్ శ్యామ్ సుందర్, టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు అబ్రహం, నాయకులు తిరుమలేష్, టిఎఫ్టియు జిల్లా నాయకులు రవీందర్ సమ్మెను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కార్మిక సమస్యలు పరిష్కరించాలని సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంటే ఈ దేశంలో ఎన్ని కార్మిక సంఘాలు అయితే ఉన్నాయో ఒక బీజేపీ కార్మిక సంఘం టీఎంఎస్ తప్ప అన్ని కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా నిరంకుశమైనటువంటి విధానాలను తీసుకొచ్చి అనేక కార్మిక చట్టాలని సవరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనం ఆలోచించినట్లయితే ప్రతి సంవత్సరం మనం మేడే జరుపుకుంటా ఉన్నాం. మేడే 8 గంటల పనిదినానికి దినం, 8 గంటల పనిదినం సాధించుకున్న దినం. కానీ నరేంద్ర మోడీ ఈ భారతదేశంలో మళ్ళీ 12 గంటలు పనిచేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, భారీగా పాల్గొన్న కార్మికులు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ నాయకులు. వర్షాలు పడడంతో వాగులలో సమృద్ధిగా ఇసుక, అక్రమ రవాణాకు తెరలేపుతున్న ఇసుక మాఫియా. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.